హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ అనూహ్య. సో మేము రీసెంట్లీ గోవా వెళ్ళాము. సో మేము ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసాము అండ్ మాకు ఎంత బడ్జెట్ అయింది ఇవన్నీ ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మేము గోవాకి ఫ్లై అయ్యాము. మాకు పర్ పర్సన్ వచ్చేసి 3000 పడింది అండ్ మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది. సో మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. చూసారా బెంగళూరు ఎయిర్పోర్ట్ టర్మినల్ 2 ఎంత బాగా చేశారో. మా బ్యాగేజ్ చెకిన్ అయిపోయింది అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ బోర్డింగ్. మేము ఫస్ట్ సౌత్ గోవా వెళ్తున్నాం. సో గోవా ఎయిర్పోర్ట్ నుంచి సౌత్ గోవా ఇస్ అరౌండ్ 60 కిలోమీటర్స్. సో 2 వేస్ ఉన్నాయి. వీ కెన్ గో ఎదర్ ఇన్ బస్ ఆర్ అ క్యాబ్. సో మేము ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 2500. సౌత్ గోవాలో మేము పాలోలెం అనే ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ మేము డి గార్లాండ్ పాలోలెం అనే హోటల్లో స్టే చేస్తున్నాం. ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 3000 పర్ నైట్. సో పాలోలెం ఇస్ ద లాస్ట్ విలేజ్ ఆఫ్ సౌత్ గోవా. ఇది పాలోలెం బీచ్. సో మేము వెళ్ళినప్పుడు కొంచెం రెయిన్ పడుతుంది బట్ క్లైమేట్ వాజ్ వెరీ గుడ్. మేము లంచ్ కోసం ఈ ఫ్రెంచ్ బేస్డ్ హట్ థీమ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ మేము పట్నం బీచ్కి వెళ్తున్నాం. సో అది మేమున్న ప్లేస్ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. లెట్స్ గో. వచ్చేసాం పట్నం బీచ్కి. ఇట్స్ అ కైండ్ ఆఫ్ రాక్ బీచ్. చూసారా నాకు ఇక్కడ కొన్ని షెల్స్ దొరికాయి. ఐ టుక్ బ్యాక్ టు మై హోమ్. ఇక్కడ కొంచెం సేపు ఉండి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాక వీ స్టార్టెడ్ టు అగోండా బీచ్. అగోండా బీచ్ కూడా పట్నం బీచ్ నుంచి చాలా దగ్గర. సో ఇక్కడికి మేము సన్సెట్ కోసం వచ్చాము. చూస్తున్నారు కదా, సన్సెట్ ఈజ్ వెరీ గుడ్. నెక్స్ట్ డే మేము మార్నింగ్ లేచేసి పాలోలెం బ్యాక్ వాటర్స్కి వెళ్దామని రెడీ అయ్యాం. బట్ కొంచెం వాన పడుతుందని వెయిట్ చేస్తున్నాం. సో ఇది పాలోలెం బ్యాక్ వాటర్స్. ఇక్కడ ఒక 1/2 hour to 1 hour బోట్ రైడ్ ఉంటుంది. ఈ బోట్ రైడ్ మనకి ఇట్లా ట్రీస్ మధ్యలోంచి ఉంటుంది అండ్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, ట్రీస్, మౌంటైన్స్, క్లౌడ్స్, మధ్యలో వాటర్ వ్యూస్ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. నెక్స్ట్ మేము ఇక్కడే ఒక ఈగల్ ఫీడింగ్ పాయింట్కి వెళ్తున్నాము. సో అక్కడ ఏంటంటే మనం ఇట్లా వాటర్లోకి మీట్ త్రో చేస్తే ఈగల్స్ వచ్చి దే టేక్ ఇట్ అనమాట. Next after lunch we started to Butterfly Beach. ఈ బీచ్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ ఇన్ సౌత్ గోవా. బట్ రూట్ వచ్చేసి చాలా స్లిప్పరీ ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ వెరీ నారో. ఒక పాయింట్ దాకా మన వెహికల్స్ అలో చేస్తారు. బట్ ఆఫ్టర్ దట్ పాయింట్ యూ షుడ్ స్టార్ట్ ట్రెక్కింగ్ టు ద బీచ్. చూసారా బటర్ఫ్లై బీచ్. ఈ బీచ్ ఒక 2 మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది అండ్ వాటర్ కూడా చాలా మంచి క్లియర్గా ఉన్నాయి వెన్ కంపేర్ టు అదర్ బీచెస్. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వీఆర్ గోయింగ్ బ్యాక్.
బటర్‌ఫ్లై బీచ్‌కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ కొంచెం డార్క్ అవ్వకముందే స్టార్ట్ అయితే బెటర్. అండ్ మేము రిటర్న్‌లో వస్తున్నప్పుడు ఫుల్ వాన పడుతుంది. సో, ఐ వాస్ జస్ట్ ఎంజాయింగ్ ఇన్ ద రెయిన్. అండ్ డే 3 మేము మార్నింగే ఫ్రెష్ అయిపోయి వి ఆర్ గోయింగ్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ దిస్ ఈస్ అవర్ లాస్ట్ డే ఇన్ సౌత్ గోవా. మేమిక్కడ కెబోదిరామా బీచ్‌కొచ్చాము. ఇది పాలోలం నుంచి 20 కిలోమీటర్స్ ఉంటది. బట్ ఇట్స్ వర్త్ కమింగ్. ఇక్కడే కొన్ని ఫోటో బూత్స్ కైండ్ ఆఫ్ ఉంటాయి. మనం మంచిగా పిక్స్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడే కేప్ గోవా అని ఒక హోటల్ ఉంటుంది. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం లంచ్ చేయడానికి. ఈ హోటల్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. కుదిరితే ఇక్కడ 1 డే స్టే చేస్తే ఈ వ్యూస్ అన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ మేము పక్కనే కెబోదిరామా ఫోర్ట్ ఉంటే అక్కడికి వచ్చాము. సో ఇదేంటంటే ఒక ఓల్డ్ ఫోర్ట్. సో ఇక్కడి నుంచి మనం బీచ్ వ్యూస్ చూడొచ్చు. చూడండి, ఇట్లా ఒక పెద్ద హోల్ నుంచి బీచ్ని చూస్తున్నాం. లైక్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ దాట్ కెబోదిరామా ఫోర్ట్ నుంచే కొంచెం ముందుకు వాక్ చేస్తూ వెళ్తే మనకి ఒక పెబుల్ బీచ్ వస్తుంది. సో మనం పైనుంచి కిందకి స్టెప్స్ ఉంటాయి. లైక్ ట్రెక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ బీచ్ వస్తుంది. ఇది మొత్తం రాక్స్ అండ్ పెబుల్స్తో ఉంటుంది. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి కోలా బీచ్కి వెళ్తున్నాం. కోలా బీచ్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ సన్సెట్స్. మనకి ఇలా వెళ్ళే దారిలోనే బీచ్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ రోడ్ పక్కనే గ్రీనరీ అండ్ బీచ్ వ్యూ. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ కదా. వచ్చేసాం మనం కోలా బీచ్కి. ఇక్కడ కోలా బీచ్ పక్కనే ఒక వాటర్ లగూన్ ఉంటుంది. సో అక్కడ మనం కయాకింగ్ చేయొచ్చు. మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా కయాకింగ్ చేసి ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం. చూసారా సన్సెట్ ఎంత బాగుందో, ఇట్లా మొత్తం ఆరెంజిష్ కలర్లో వచ్చేసి. సో ఇంకా మేము డార్క్ అవ్వకముందే మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయిపోతున్నాం. సో ఈ రూట్ కూడా కొంచెం బటర్ఫ్లై బీచ్ రూట్ లానే కొంచెం స్లిప్పరీ అండ్ నారో ఉంది. సో అందుకే డార్క్ అవ్వకముందే వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇవి సౌత్ గోవాలో మేజర్ ప్లేసెస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.